ఇవాళ కాకినాడలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. కాకినాడ పోర్ట్ తో పాటు పలు చోట్ల పవన్ ఆకస్మిక తనిఖీలు చేయనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో సమీక్షలకి డిప్యూటీ సీఎం దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన ఆకస్మిక పర్యటన చేపట్టారు. 2 రోజుల క్రితం పోర్టులో కలెక్టర్, సివిల్ ప్లై చైర్మన్ రేషన్ బియ్యం పట్టుకున్నారు. దీంతో డిప్యూటీ సీఎం సడన్ టూర్ అందరికీ ఆసక్తికరంగా మారింది. ఇవాళ కాకినాడలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. కాకినాడ పోర్ట్ తో పాటు పలు చోట్ల పవన్ ఆకస్మిక తనిఖీలు చేయనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో సమీక్షలకి డిప్యూటీ సీఎం దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన ఆకస్మిక పర్యటన చేపట్టారు. 2 రోజుల క్రితం పోర్టులో కలెక్టర్, సివిల్ ప్లై చైర్మన్ రేషన్ బియ్యం పట్టుకున్నారు. దీంతో డిప్యూటీ సీఎం సడన్ టూర్ అందరికీ ఆసక్తికరంగా మారింది. ఇవాళ కాకినాడలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. కాకినాడ పోర్ట్ తో పాటు పలు చోట్ల పవన్ ఆకస్మిక తనిఖీలు చేయనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి దత్తు ఫోన్లో అందిస్తారు. దత్తు, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? తూర్పు గోదావరి జిల్లా అంటే ఉభయ గోదావరి జిల్లా అంటే కోనసీమ, అలాగే రాజమండ్రి, అలాగే కాకినాడకి సంబంధించి 3 జిల్లాలకు సంబంధించి ఉభయ గోదావరి జిల్లా అంటారు. ఈ జిల్లాలో పవన్ కళ్యాణ్ ఈ రోజు పర్యటించున్నారు. ఇప్పటికే ఆయన మధురపూడి విమానాశ్రయం అంటే రాజమండ్రి విమానాశ్రయం చేరుకున్నారు. మార్గ మధ్యలో ఉన్నారు. మరికొద్ది సేపట్లో ఒక 10-15 నిమిషాల్లో కాకినాడ పోర్టుకు చేరుకున్నారు. కాకినాడ పోర్టుకు చేరుకుని ముఖ్యంగా ఆయన పర్యటనకి రావడానికి గల వివరాలు, కారణాలు అయితే కనుక ఈ కాకినాడ పోర్టు నుండి ఆఫ్రికన్ కంట్రీస్ కి అంటే దక్షిణాఫ్రికా వంటి దేశాలకి అక్రమంగా పీడిఎఫ్ బియ్యం అంటే రేషన్ షాప్ బియ్యం కూడా అక్రమంగా రవాణా అవుతున్నాయని చెప్పి సమాచారం ఉంది. ఈ సమాచారం నేపథ్యంలో పెద్ద ఎత్తున దాడులు ఈ మధ్య కాలంలో జరుగుతాయి. నిన్న కాక మొన్న సివిల్ సప్లైస్ చైర్మన్ అయినటువంటి తోట సుధీర్ కూడా పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహించారు. అందులో పెద్ద ఎత్తున పీడిఎఫ్ బియ్యం పట్టుబడ్డాయి. దానికి తోడు నిన్న రాత్రి కాకినాడలో 2 పోర్టులు ఉన్నాయి. డీప్ వాటర్ పోర్ట్ అని ఒకటి ఉంది, యాంకరేజ్ పోర్ట్ అని ఒకటి ఉంది. డీప్ వాటర్ పోర్టు ప్రైవేట్ యాజమాన్యంతో నడుస్తూ ఉంటుంది. ఆ యాంకరేజ్ పోర్ట్ అనేది ఏమో ప్రభుత్వ ఆధీనంలో నడుస్తూ ఉంటుంది. అంటే యాంకరేజ్ పోర్ట్ అంటే సముద్ర మధ్యలో షిప్పుల్లోకి లోడింగ్, అన్లోడింగ్ జరుగుతూ ఉంటుంది. ఆ పోర్టు ద్వారా పీడిఎఫ్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారం ఉంది. నిన్న ఒక షిప్ లో కూడా పెద్ద ఎత్తున కలెక్టర్, అలాగే రెవెన్యూ అధికారులు అక్కడికి వెళ్లి తనిఖీలు చేసినట్టు మనకి సమాచారం ఉంది. ఈ తనిఖీల నేపథ్యంలో పెద్ద ఎత్తున ఆ పోర్ట్ లో అక్రమంగా తరలిస్తున్నటువంటి ఆ బియ్యాన్ని కూడా వాళ్ళు గుర్తించారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఇక్కడికి అంటే ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా ఉంది. నేపథ్యంలో సభలు కానీ, మీటింగ్లు కానీ, లేకపోతే రివ్యూ మీటింగ్లు కానీ పెట్టే అవకాశం లేదు. కూడా కండక్ట్ అవుతుంది, కూడా బయలుదేరి అవుతుంది. ఈ నేపథ్యంలో తనిఖీలు నిర్వహించవచ్చు, అసలు ఎలా జరుగుతుందని పరిశీలించే అవకాశం ఉంది. ఆ నేపథ్యంలోనే ఆయన మరికొద్ది సేపట్లో పోర్టుకు ఇచ్చేసి పోర్టు దగ్గర నుండి ఏవేవి సరుకులు రవాణా అవుతున్నాయి, అసలు పీడిఎఫ్ బియ్యం ఇక్కడికి వెళ్ళడానికి అనుమతులు ఉన్నాయా లేదా, ఒకవేళ ఉంటే కనుక ఎంతవరకు అనుమతులు ఉన్నాయి, ఒకవేళ లేకపోతే ఎంతవరకు ఇప్పుడు అక్రమంగా తరలిస్తున్న బియ్యం ఉన్నాయి, వాటి మీద క్షుణ్ణంగా పరిశీలించే అవకాశం ఉంది. దాని తర్వాత మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో ప్రెస్ కి కూడా ఈ వివరాలు తెలియపరిచే అవకాశం ఉంది. లక్ష్మి. రైట్ దత్తు, థ్యాంక్ యూ.